ఇదైతే విజయ్ యొక్క విజయం మాత్రమే కాదు, అతన్ని అభిమానించే అభిమానుల యొక్క విజయంగా మనమైతే చెప్పవచ్చు. అభిమానులు అంటే వారు మాత్రమే ఓటేయటం కాదు, 10 మంది చేత ఓటేసేలా చేయటం. మరి విజయ్కు ఈ సీఎం పదవి అనేది రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దాదాపుగా 2009 నుంచి గ్రౌండ్ వర్క్ అనేది విజయ్ చేసుకుంటూ వచ్చాడు. తన అభిమాన సంఘాలతో అనేక ప్రజా సంక్షేమంకి సంబంధించిన పనులు చేసుకొచ్చాడు. రక్తదానాలు చేశాడు, అన్నదానాలు చేశాడు, పేద ప్రజలకి అనేక రకాలుగా ఉపయోగపడ్డాడు. దాంతోపాటు కుల మతాలకు అతీతంగా ఆయన సేవ చేసుకుంటూ వచ్చాడు. ఒక వెనకబడిన వర్గం నుంచి వచ్చిన విజయ్ ఈరోజు సినిమాలోనూ అనేక కష్టాలు పడ్డాడు, అదేవిధంగా రాజకీయంగానూ అనేక కష్టాలు పడ్డాడు. సినిమాల్లోనూ సూపర్ స్టార్ అయ్యాడు, రాజకీయంగా కూడా సూపర్ స్టార్ అయ్యాడు. తన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయాడు. పెరియార్, డాక్టర్ అంబేద్కర్, మహాత్మా పూలే, సాహు మహారాజ్ ఇటువంటి పెద్దలు ఏ విధంగా అయితే సమానత్వాన్ని ప్రజల్లో పెంచాలి అనే విధంగా పాటుపడ్డారో, అదేవిధంగా విజయ్ కూడా ఆ సమానత్వాన్ని కుల మతాలకు అతీతంగా నేను ఇస్తాను అనే విధంగా విజయ్ ముందడుగు వేశాడు. ఈరోజు తను గమ్యాన్ని చేరుకున్నాడు. తమిళనాటే కాదు, యావత్తు దేశవ్యాప్తంగా కొత్త చరిత్రకి నాంది పలికిన తలపతి విజయ్కు కంగ్రాచ్యులేషన్స్.